అభిమన్యు, పుత్ర, నిన్న రణభూమిలో నీవు అద్భుత పరాక్రమాన్ని చూపావట. మీరే చెప్పారు కదా పితృదేవా, ఒక యోధునికి శక్తి కంటే ముఖ్యమైనది సామర్థ్యమని, సామర్థ్యం కంటే శ్రేష్టమైనది శౌర్యమని. యథార్థం చెప్తున్నావు పుత్ర. బాహువులు దృఢంగా ఉంటే శక్తి అంటారు, మనసు దృఢంగా ఉంటే సామర్థ్యం అంటారు, ఆత్మ దృఢంగా ఉంటే శౌర్యం అంటారు. నేను కూడా ఆత్మను దృఢం చేసుకుని రణభూమిలో నిలిచాను పితృదేవా. అదే నా పరాక్రమం అని అంటున్నారు. అంతకుమించి నేను చేసింది ఏమీ లేదు పితృదేవా. నేను చూసి గర్వపడుతున్నాను పుత్ర. అంగరాజు కర్ణుని చేతిలో ధనస్సు ఉండగా వారితో యుద్ధం చేయటం, అది భయపడకుండా, అంత సులువు కాదు. నీవు నా పుత్రునిగా జన్మించినందుకు నేను ధన్యుడనైనాను. అయితే అంగరాజు కర్ణుడు వాస్తవంగా అంత గొప్ప ధనుర్ధారియా పితృదేవా? అంగరాజు కర్ణుడు ఒక అద్భుతం పుత్ర. వారికి శక్తి సామర్థ్యం రెండు ఉన్నాయి. అలాగే వారికి శౌర్యము ఉండి ఉంటే వారిని పరాజితుని చేయడం అసంభవమై ఉండేది. పితృదేవా, శక్తి సామర్థ్యము రెండు ఎప్పుడూ పోటీ పడుతుంటాయి పుత్ర. కానీ శౌర్యము ఎప్పుడూ పోటీ పడదు. శూరుడు, వీరుడైన యోధుడు కేవలం తన ప్రతిభను పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. ఇతరుల కన్నా తాను శ్రేష్ఠుడనిపించుకోవాలని ప్రయత్నించాడు. అంగరాజు కర్ణుడు ఎప్పుడూ ఉత్తముడు అనిపించుకోలేదు. వారు ఎప్పుడూ నాతో పోటీ పడకుండా ఉండలేదు. నీవు ఉత్తముడి అయ్యేందుకు ప్రయత్నించు పుత్ర. శ్రేష్ఠత అప్రయత్నంగానే సిద్ధిస్తుంది. అప్పుడు నీ పరాజయం కూడా విజయంగా మారిపోతుంది పుత్ర. అర్జున, ఇప్పుడే సమాచారం వచ్చింది. నిన్న రాత్రి త్రిగర్త నరేషులు తమ అశ్వదళంతో విరాట నగరం వైపు వెళ్లారట. మా నగరాన్ని రక్షించుకునేందుకు నేను వెళ్ళాలి రాకుమారా. అలా మీరు వెళ్లాలంటే విరాట మహారాజా, మీ సైన్యం కూడా మేము అనుసరించాల్సి ఉంటుంది. కానీ అప్పుడు మీ ప్రయాణం ఆలస్యం అవుతుంది. మీకంటే ముందుగానే త్రిగర్త సైన్యం విరాటానికి చేరుకుంటుంది. మీరు యథార్థం సెలవిచ్చారు వాసుదేవా. అయితే దీనికి ఉపాయం ఏమిటి? నేను వాయుగతిన అర్జునుడి రథాన్ని తీసుకువెళ్లి వారి సైన్యాన్ని మార్గమధ్యంలో అడ్డగిస్తాను. అర్జునుడు ఒంటరిగా ఆ అశ్వసేనంతటినీ పరాజితం చేయగల సమర్థుడు. వాస్తవానికి కేవలం అర్జునుడే ఆ అశ్వసేనను పరాజితం చేయగలడు మహారాజా. కానీ రాకుమారుడు అర్జునుడు ఇక్కడ ఉండటం అవసరమే కదా వాసుదేవా? ఇంకా అనేక మంది మహారథులు ఇక్కడ ఉన్నారు మహారాజా. ఈరోజు వీరిలో ఎవరో ఒకరికి శౌర్యము, కీర్తి ప్రాప్తించే అవకాశం కలగవచ్చు. మాధవుడు యథార్థం సెలవిచ్చారు. నేను సూర్యాస్తమయం కాకముందే వారిని పరాజితులు చేసి తిరిగి వస్తాను. అద్భుత పరాక్రమాన్ని చూపాలి పుత్ర. నీకు విజయం ప్రాప్తించాలి పుత్ర. ఆశీర్వదించండి మావయ్య. వత్స, విజయం అప్పుడప్పుడు పిరికివానికి కూడా లభిస్తుంది. కానీ యశస్సు, కీర్తి సదా శౌర్యవంతులకే లభిస్తుంది. నా ఆశీస్సులు నీకుంటాయి. ఈ యుద్ధంలో నీకు లభించే కీర్తి వలన నీవు శాశ్వతంగా అమరుడవై నిలిచి ఉంటావు.
యువరాజుకు జయము. పాండుపుత్రుడు అర్జునుడు యాదవ శ్రేష్ఠుడు కృష్ణునితో కలిసి త్రిగర్త సైన్యాన్ని వెంబడించి వెళ్లారు. బాగుంది, చాలా బాగుంది. మన పథకంలోని మొదటి అడుగు సఫలమైంది మేనల్లుడా. అంటే ఇప్పుడు రెండవ అడుగు వేయవలసిన సమయం వచ్చేసింది. సర్వసేనాపతి గురు ద్రోణాచార్య, వ్యూహ రచన చేయండి. తిరగలి రాయి ఏ విధంగా గుండ్రంగా తిరుగుతూ ముడిధాన్యాన్ని పిండి చేస్తుందో మనం నిర్మించే పద్మవ్యూహం అదే విధంగా శత్రు సైన్యాన్ని నాశనం చేసేస్తుంది. ఇక ఆ వ్యూహంలో చిక్కుకుపోయి అభిమన్యుడు ఈ రోజు మృత్యువును వరించడం తథ్యం. యుద్ధం 13వ రోజు. అగ్రజ, అటు చూడండి. వ్యూహం మన పక్షాన పద్మవ్యూహాన్ని ఛేదించగలిగిన వాడు కేవలం మన అర్జునుడే అగ్రజ. మీరు నాకు ఆదేశం ఇవ్వండి పెద్ద తండ్రి. వద్దు పుత్ర, వర్తమానంలో ఓడిన భవిష్యత్తును రక్షించుకోవటమే ఉచితం. కానీ భవిష్యత్తును ఓడిపోయి నీవు మరణించే అవకాశం ఉందని తెలిసి కూడా నిన్ను మేము వెళ్ళనిస్తే మీ మాత సుభద్రకు, జ్యేష్ఠమాత పాంచాలికి ఏం సమాధానం ఇవ్వగలం పుత్ర? మాత, నా మనసు ఎందుకు కలవరపడుతోంది? దాసీలు అనుకుంటున్నారు పద్మవ్యూహాన్ని నిర్మించింది నా నాదుని వధించేందుకేనని. యుద్ధంలో అన్ని వ్యూహాలు శత్రువులను వధించేందుకే రచిస్తూ ఉంటారు ఉత్తర. కానీ ఈ విషయమై నీవు దిగులు పడకు. అభిమన్యునికి ఈరోజు ఏ హాని జరగదు. నలుగురు పాండుపుత్రులు వాణ్ణి రక్షిస్తూ ఉంటారు. నేను నా జీవన పర్యంత పుణ్యమంతటిని ఏకం చేసి ఒక రక్షరేకుగా మార్చి వాని బాహువుకు కట్టి పంపాను రణభూమికి. నాకు పూర్తి నమ్మకం ఉంది. అభిమన్యుని బాహువుకు రక్షరేకు ఉన్నంత వరకు మహారథులు కూడా వానిని సమీపించడం సాధ్యం కాదు. పద్మవ్యూహంలో ప్రవేశించే మార్గం ఏమిటో నాకు బాగా తెలుసు. ప్రవేశించే మార్గం అయితే నీకు తెలుసు పుత్ర. పద్మవ్యూహాన్ని ఛేదించి తిరిగి వచ్చే మార్గం సులభం కాదు. నీకు ఆ విధానం తెలియదు పుత్ర. సామ్రాజ్ఞికి జయము. ఒక రక్షరేకు శిబిరం బయటపడి ఉన్నది. మాత, నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. మాత, అదేమిటో చెప్పండి. మాత, అభిమన్యు రక్షరేకు ఇది. నేను వాడి బాహుకు మీది ఎంత బలీయమైనది ఉత్తర. ఈ రోజునే ఇది ఇలా వాడి చేతి నుంచి జారి పడిపోవాలా? ధ్వంసమైపోతుంది పెద్ద తండ్రి. ముందు నాకు అనుజ్ఞనివ్వండి. ఆగు మహారథి అభిమన్యు. నీ సాహసాన్ని చూసి నా మనస్సు గర్వంతో పులకిస్తోంది.
కానీ పద్మవ్యూహంలోనికి నీవు వెళ్ళవలసిన అవసరం లేదు. నేను పద్మవ్యూహాన్ని ఛేదించిన మహాగురువు బలపాటిని వద్దనే అభ్యసించాను. వారి నుండి ద్రోణుడు అభ్యసించాడు. నేను వెంటనే ఈ పద్మవ్యూహాన్ని ఛేదిస్తాను. మధుసారథి, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఏమైంది మా ఉత్తరకు? అది నా అనుమానం నిజమైంది సామ్రాజ్ఞి. ఇదంతా సర్వేశ్వరుని లీల. భయంకరమైన మృత్యుఘోషల మధ్య సర్వేశ్వరుడు నవజీవన వీణావాదాన్ని వినిపిస్తున్నాడు. అవును సామ్రాజ్ఞి, మీ కులవధువు గర్భం ధరించింది. అక్కయ్య, ఉత్తర క్షేమంగానే ఉంది కదా? అవును సుభద్ర, క్షేమంగానే ఉంది. నేను నీకొక శుభవార్త చెప్పాలి. మన ఉత్తర గర్భం దాల్చింది సుభద్ర. నిజమా అక్కయ్య? అక్కయ్య, ఈ రోజు మన అభిమన్యుడు విజయుడే తిరిగి రాగానే వాడి ఆనందం రెట్టింపవుతుంది. రణభూమి నుండి సమాచారం తెలుసుకునిరా. త్వరగా వెళ్ళు. మావయ్య, పాంచాలరాజు ద్రుపదిని రథం పద్మవ్యూహంలోకి దూసుకుని వస్తోంది. గురుద్రోణ, ఆ పాంచాలరాజు ద్రుపదుడు కూడా పద్మవ్యూహంలోకి ప్రవేశించగలరా? అవశ్యం. మా పితృదేవులు భరద్వాజ మహర్షి ఆశ్రమంలో స్వయంగా నేనే వారికి పద్మవ్యూహాన్ని నేర్పించాను. గాంధారరాజు మరచినట్లున్నారు. ద్రౌపదుడు గురుకులంలో నాకు మిత్రుడు సహపాఠి అని. మన పథకం విఫలమవుతుంది మామయ్య. మనం ఈ రోజు అభిమన్యుని హతమార్చలేం మామయ్య. కంగారు పడకు మేనల్లుడా. ఏ విషయమైనా అన్ని పక్షాల నుండి ఆలోచించుకుంటే దానిని నేను పథకమనను, స్వప్నమంటాను. అయినా స్వప్నాల పట్ల నాకు విశ్వాసం లేదు. ఇది నీకు బాగా తెలుసు. ఇది నేను వేసిన పథకం ఎన్నడూ విఫలం కాలేదు. అభిమన్యుడు ఈ రోజు అవశ్యం మరణిస్తాడు. మహాదేవా, నీవు మృత్యువును శాసించగలవు. నీ నిర్ణయాన్ని మేము ఎల్లప్పుడూ శిరస వహిస్తూ ఉంటాం. కానీ ఈరోజు మాపై నీ కృపను చూపించు ప్రభు. మా పుత్రుడు అభిమన్యుని ఈ ఒక్కరోజు సజీవంగా ఉండనివ్వు తండ్రి. తన భార్య గర్భవతి అన్న సమాచారం విన్న తరువాత వాడు ఒకవేళ మృతి చెందితే వానికి స్వర్గవాసం లభిస్తుంది. అభిమన్యుని జీవితాన్ని యాచించడం లేదు ప్రభు. కేవలం వాని స్వర్గవాసానికై నిన్ను ప్రార్థిస్తున్నాను. నా పుత్రుడు అభిమన్యునికి ఒక్కరోజు జీవితాన్ని వరంగా ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. ఈ ఒక్కరోజు. సామ్రాజ్ఞికి జయము జయము. మీ పితృదేవులు ద్రుపద మహారాజు పద్మవ్యూహాన్ని ఛేదించేందుకు వెళుతున్నారు సామ్రాజ్ఞి. నా ప్రార్థన ఫలించింది సైనిక. సైనిక, వెంటనే వెళ్ళు. వెళ్ళి అభిమన్యునికి నా ఆదేశంగా చెప్పు, వెంటనే శిబిరానికి తిరిగి రమ్మని. మహాదేవా, మా అభిమన్యునికి మృత్యువు తథ్యమని నాకు తెలుసు. కానీ వాడి మృత్యువుకు ముందే వాడి విషయం తెలుసుకోవాలి. తను మరణించినప్పటికీ తనలోని అంశం ఈ లోకంలో జీవించే ఉంటుందని. వానికి వేరే స్వర్గము ఆనందం కలిగిస్తుంది ప్రభు. ఒక్కసారి ఈ శుభవార్తను వినే అవకాశం వానికి ఇవ్వు ప్రభు. మీరు నన్ను నిరోధించగలరా?
భరద్వాజ మహర్షి శిష్యుణ్ణి మీరు నిరోధించగలరా? సింధురాజా, మిమ్ము నేను నిరోధించలేకపోవచ్చు. ద్రుపద మహారాజా, ఆ పరమశివుని ఆశీర్వాదం నిరోధిస్తుంది మిమ్మల్ని. ఘోర తపస్సు చేశారు నేను, కఠోరమైన తపస్సు, మహర్షి దదీచిని మించిన తపస్సు. ఎంతో నిర్బంధించాను మహాదేవుని ఆశీర్వదించమని. ఈ రోజు సూర్యుడు అస్తమించే వరకు ఈ రణభూమిలో నేనే శాసనం చేస్తాను. పాండుపుత్రుడు అర్జునుడు తక్క నన్ను రణభూమిలో ఎవ్వరూ ఎదిరించలేరు. మీరు గాని, మీ పుత్రుడు గాని, అలాగే మీ నలుగురు జామాతలు గాని. నా ప్రతాపం ముందు ఈ రోజు మీ అందరి సామర్థ్యం నిర్వీర్యమవుతుంది. పాశాస్త్రంతో బంధించాడు అగ్రజ. అవశ్యం ఇదంతా వంచన. పెద్ద తండ్రి, ఇప్పుడైనా నాకు అవకాశం ఇవ్వండి. నేను సులువుగా పద్మవ్యూహంలో ప్రవేశించగలను. ఒక్క అవకాశం ఇవ్వండి నాకు పెద్ద తండ్రి. ఇంతమంది సైనికులు మరణిస్తుంటే మనం మౌనంగా చూస్తూ ఉండరాదు పెద్ద తండ్రి. సూర్యాస్తమయం వరకు నేను వ్యూహంలో ఉండి వారిని నిలువరిస్తాను. మామయ్య కృష్ణుడు చెప్పారు కదా పెద్ద తండ్రి, ఈ రోజు యుద్ధంలో ఒక యోధునికి కీర్తిని పొందే అవకాశం వస్తుందని. ఆ అవకాశం బహుశా నాదే కావచ్చు. లేదు పుత్ర, ఒకమారు నేను మా సోదరులను, పత్నిని, సామ్రాజ్యాన్ని ద్యూతంలో పణంగా ఒడ్డి ద్యూతాన్ని ఆడే సాహసం చేశాను. కానీ మా పుత్రుల ప్రాణాలను పణంగా ఒట్టే సాహసాన్ని ఇప్పుడు చేయలేను. కానీ పెద్ద తండ్రి, మన సైన్యం నశించిపోతే మనం పరాజితులం అయినట్లే కదా. నేను ఈ రోజు వ్యూహంలోనికి వెళ్ళకపోతే ఏ విధంగా నేను ఒక యోధుడనని గర్వంగా చెప్పుకోగలను? నన్ను మీరందరూ ఎలా అభిమానించగలరు? యశస్సును ఆర్జించే అవకాశం నాకు ఇవ్వండి పెద్ద తండ్రి. సైన్యం అంతా నాశనం అయిపోతుంది. పెద్ద తండ్రి భీమా, మీరైనా పెద్ద తండ్రికి చెప్పండి, పద్మ వ్యూహంలోనికి వెళ్లేందుకు అనుజ్ఞనివ్వమని. నా వెంట మీరందరూ కూడా వ్యూహంలోనికి ప్రవేశించవచ్చు. అవును, ఇది మంచి ఉపాయం. మన అభిమన్యుడు మన కోసం మార్గం ఏర్పరుస్తాడు. అలా మనం పద్మ వ్యూహం మధ్యకు చేరుకోగలిగితే మన శత్రువుల్ని నాశనం చేయవచ్చు. ఒప్పుకోండి అగ్రజ. కౌరవ పక్షంలోని మహారథులందరూ ఆ పద్మవ్యూహం మధ్యలోనే ఉంటారు కదా. మనం ఒక్కసారిగా వారందరినీ వధించవచ్చు. అలాగే చేద్దాం. మనం నలుగురం నిరంతరం అభిమన్యుని వెంట ఉందాం. పుత్ర, విజయీ భవ. విజయీ భవ. ఇక జింక పిల్ల సింహం నోట్లోకి రావలసిందే. అభిమన్యుని స్వాగతానికి ఏర్పాటు చేయండి మామయ్య. ఈ సింహం చేసే గర్జన పాండుపుత్రుల మనసును భయభ్రాంతం చెయ్యాలి. అలా స్వాగతించాలి ఆ జింకను. అభిమన్యుని మృత్యువుకై ప్రాధేయపడాలి ఆ పాండుపుత్రులు. అలా స్వాగతించాలి ఆ అభిమన్యుని. సామ్రాజ్ఞికి జయం జయము. అభిమన్యుడు ఎక్కడున్నాడు? క్షమించండి సామ్రాజ్ఞి, ద్రుపద మహారాజును సింధురాజు పాశాస్త్రంతో బంధించారు. రాకుమారుడు అభిమన్యుడు ఇంకా నలుగురు మహారథులు కలిసి పద్మవ్యూహాన్ని ధ్వంసం చేసేందుకు వెళ్లారు. యువరాజుకు జయము. రాకుమారుడు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు. రానివ్వండి, రానివ్వండి. మిత్రమా కర్ణ, అభిమన్యుని నీవే వేటాడాలి. నీవే వారిని వధించాలి. మేనలుడా,
పాండవులను నిరోధించవలసిన సమయం వచ్చేసింది. ఉందా ఏదైనా దివ్యాస్త్రం? ఈ రోజు కేవలం ఒకే దివ్యాస్త్రం ఉంది. జయద్రథ 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 చూసావా సహదేవా, మన ప్రాణశత్రువు స్వయంగా మన ముందుకు వచ్చాడు. హతమార్చువాణ్ణి. ఎందుకంటే మనం వ్యూహంలోకి ప్రవేశించాలి సహదేవా. మహాబలి భీమా, మీరు ప్రయత్నించండి. భీముని చేతిలో మరణించాలని ఉందా సింధురాజా? గద ఏం చేస్తుంది? పర్వతాన్ని ఎత్తి ప్రయోగించిన ఈ రోజు మీరు నాకు హాని తలపెట్టలేరు. మహాదేవుని నుండి వరాన్ని పొందారు నేను. ఈ రోజు నేను సమస్త పాండు సైన్యాన్ని నిరోధించగలను. సారథి, ఈ వలయం మళ్ళీ నిర్మించే లోపే మనం వ్యూహంలోనికి ప్రవేశించాలి. త్వరగా వెళ్ళు. నా పరాభవానికి ప్రతీకారాన్ని మీ పుత్రుడు అభిమన్యుని హతమార్చి తీర్చుకుంటాను. పాండు పుత్రులారా, అభిమన్యు వెనక్కిరా. వ్యూహంలో ఒంటరిగా ప్రవేశించకు. ఆగుపుత్ర అభిమన్యు, ఆగిపో. అభిమన్యు ఆగిపో, వెనక్కిరా. లోనికి రా బాలక, లోనికి రా. అభిమన్యు పుత్ర, ముందుకు వెళ్ళకు, తిరిగిరా. వెన్ను చూపి పారిపోతే నీ వలన మీ తండ్రి సిగ్గుతో ముఖం దాచుకోవలసి వస్తుంది. పుత్ర అభిమన్యు ఆగిపో, వెనక్కిరా. నువ్వు ఇది నిన్ను వధించేందుకు వేసిన పథకం. తిరిగిరా పుత్ర. 12 రోజులుగా తండ్రి వెనక నిలబడి మహారాజు సిగ్గుతో ముఖం దాచుకోవలసి వస్తుంది. పుత్ర అభిమన్యు ఆగిపో, వెనక్కిరా. నువ్వు ఇది నిన్ను వధించేందుకు వేసిన పథకం. తిరిగిరా పుత్ర. 12 రోజులుగా తండ్రి వెనక నిలబడి మహారథి అని పేరు సంపాదించుకున్న అభిమన్యు ఈ రోజు లోకానికి స్పష్టమైపోతుంది. నీవు మహారథివా లేక పాలు తాగే ఒక పసివాడివో. పుత్ర వెనక్కిరా. అభిమన్యు మోసంతో శత్రువులను హతమార్చి నీ పితృదేవుని పెద్దతండ్రులను చిన్నతండ్రులను దుర్బలం చేయాలని ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాన్ని సఫలం కానివ్వక పుత్ర వెనక్కిరా. కానీ చిన్నతండ్రి, ఈ పద్మ వ్యూహం మన సైన్యాన్ని కురుక్షేత్రం నుండి వెనుకకు పంపగలదు. ఒకవేళ సైన్యం రణభూమిని విడిచి పారిపోతే అది రాజు పరాజయంగా పరిగణిస్తారు. బుద్ధిమంతుడివి నీవు వీరబాలక. యథార్థంగా అర్థం చేసుకున్నావు నీవు నా పథకాన్ని. ఒకవేళ నీవు తిరిగి వెళ్ళిపోతే నీ సైన్యాన్ని మేము ధ్వంసం చేస్తాం. ఈ రోజు సూర్యాస్తమయం అయ్యేసరికి నీ సైన్యం అంతా రణభూమి నుండి బయటికి వెళ్ళిపోతుంది. నీవు మీ సైన్యం విధ్వంసాన్ని నివారిస్తావా లేక నీ మృత్యువును నివారిస్తావా? నిర్ణయించుకో బాలక. వద్దు అభిమన్యు. దుర్యోధన, అభిమన్యునికి మారుగా వ్యూహంలోకి నన్ను ప్రవేశించనివ్వు. నేను నిశ్శస్త్రుడనే ప్రవేశిస్తాను. నా ప్రాణాలు తీసుకో. నిజంగా నీకు శక్తి ఉంటే అభిమన్యునికి ఇటువంటి భయంకరమైన వంచన తలపెట్టకు దుర్యోధన.
పెద్ద తండ్రి, నేను ఇప్పుడు వెళ్ళక తప్పదు. మా పితృదేవునికి, మామయ్య శ్రీకృష్ణుడికి నేను కలంకం తీసుకురాలేను. నేను రణభూమి నుండి పారిపోయి వారిని నిరాశపరచలేను. వద్దభిమన్యు, ఇది నా ఆదేశం, సమ్రాట్ ఆదేశం. తిరిగిరా. కానీ యముడు వేరొకరి ఆదేశాన్ని మన్నించడు. ఈరోజు యమధర్మరాజు నా శిరస్సుపై కూర్చున్నాడు. మీ ఆదేశాన్ని నేను మన్నించలేను. క్షమించండి పెద్ద తండ్రి. అభిమన్యుని మృత్యువు కోసం పంపుతున్నారు. ఇదే మీపై నా ప్రతీకారం. చూసారా అగ్రజ, ఏనుగుల గుంపులోకి ఒక ఎలుక వచ్చి నిల్చున్నట్లు అనిపిస్తుంది కదా చూస్తుంటే. ఒక ఎలుకను వధించేందుకు ఏనుగులు గుంపుగా ఏర్పడి రావాల్సి వచ్చింది. బాలక, ఎంతగా అవమానిస్తే మృత్యువు అంత కఠినంగా మారుతుంది. నేను ఎంతవరకు జీవించి ఉంటానో అంతగా హాని కూడా చేస్తాను. నాలోని ఊపిరే నాకు శస్త్రము. ఎప్పటి వరకు నా తనువులో శ్వాస నిలిచి ఉంటుందో అప్పటి వరకు యుద్ధం చేస్తూనే ఉంటాను. చెప్పండి పెద్ద తండ్రి, ముందుగా ఎవరు యుద్ధం చేయనున్నారు? బాలక, అంతిమంగా ఎవరు యుద్ధం చేస్తారో అది నేను చెప్పగలను. నీవే చేస్తావు అంతిమ యుద్ధం. బాలక, నీవే. చూడండి పాండుపుత్రులారా, మీ రాబోయే తరం నశించిపోవడం చూడండి. అర్జునుడి పుత్రుడు మరణించడం చూడండి. ఏ విధంగా అర్జునుడి పుత్రుడు మరణిస్తాడో అది చూడండి. మీరు ఇక ముందుకు వెళ్ళలేరు, కానీ మిమ్ము నేను వధించదలుచుకోలేదు. నేను మీ అభిమన్యుని మృత్యువును చూసే అవకాశం అవశ్యం మీకిస్తాను. యువరాజా దుర్యోధన, కేవలం 3 మహారథులే యుద్ధం చేస్తారా? అయితే మీ పరాజయం నిశ్చయం. మహారథులారా, దాడి చేయండి వీడిపై. మిమ్ము ఆదేశిస్తున్నాను గురుద్రోణ, శస్త్రాన్ని అందుకోండి. గురుదేవా, మీరు ఈ రోజు ఇంతటి అధర్మాన్ని చేస్తున్నారా? ఈ విధంగా చేతిలో శస్త్రం ఉండి హృదయంలో కరుణ లేకపోతే వాడు కిరాతకుడు. వాడు ఒక వేటగాడిలా వేటాడుతుంటాడు. వాడు యోధుడు అనిపించుకోడు గురుదేవా. అది మీరే నేర్పించారు గురుదేవా. కానీ ఈ రోజు మీరే కరుణను ఛేదిస్తున్నారా గురుదేవా? వద్దు గురుదేవా, ఆ దుర్యోధనుని ఆపండి. గురుదేవా, వద్దు. గురుదేవా, తమరు సర్వసేనాధిపతి పదవిని స్వీకరిస్తూ మాకు ఇచ్చిన మాటను మర్చిపోతున్నారా? శస్త్రం అందుకోండి గురుదేవా, అందుకోండి శస్త్రాన్ని. మిత్రమా కర్ణ, నేను నీకు ముందే చెప్పాను కదా, ఆ బాలుణ్ణి నీవే వేటాడాలని. అందుకో నీ ధనస్సు.
ఈ బాలుణ్ణి ఒకే బాణంతో వధించగలను. కాదు మిత్రమా, కాదు. అటు సూర్యుడు అస్తమిస్తుంటే ఇటు ఈ బాలుడికి మృత్యువు ప్రాప్తించాలి. అప్పటి వరకు ఈ బాలునికి చిన్న చిన్న గాయాలు మాత్రమే తగలాలి. ఇతడు యోధుడు మిత్రమా, అసురుడు కాడు. అలా బాధ పెట్టడానికి. మిత్రమా కర్ణ, ఇక్కడ ఇతన్ని మనం ఎంతగా బాధ పెడతామో పాండవులు అక్కడ అంతగా నిర్వీర్యులై తీరతారు. అయినా మిత్రమా, నీకు ఈ బాలునిపై అంత దయ ఎందుకు? భీముడు మా సోదరులను వధిస్తున్నప్పుడు ఎటువంటి దయ చూపలేదు. నేను ఎప్పటి వరకు ఆదేశం ఇవ్వనో అప్పటి వరకు ఈ బాలునికి మృత్యువు ప్రాప్తించరాదు. అంగరాజా! అంగరాజా, మీరొక్కసారి ఆలోచించండి. వాడు మీ పుత్రుడితో సమానం. గొడ్డలి పెట్టుతో పెద్ద పెద్ద వృక్షాలను నరకవచ్చు, లేత మొక్కలు తుంచడానికి గొడ్డలి వాడరు. ఇలా మీరు ఈ బాలకునిపై దాడి చేస్తే అది మీ ఆత్మాభిమానానికే తలవంపు కాదా? సూతపుత్ర కర్ణ, ఇలాగే కదా సంబోధించింది నిన్ను ఆ రోజు ఈ పాండవుల పత్ని ద్రౌపది. ఈ భీముడు నకులుడు కూడా. దయ చూపవద్దు మిత్రమా. నీ కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు నీ ధనస్సును సంధించు. సంధించు మిత్రమా. శస్త్రాన్ని సంధించండి గురుదేవా, సంధించండి శస్త్రాన్ని. అర్జునుని పుత్రుని నేను గురుదేవా. వారి శరాలు పితామహులు భీష్మునికి కూడా అంబులు చెయ్యనిచ్చాయి. ఇంత సులువుగా నన్ను మృత్యువు దరిచేరదు. మాధవ, మీరు బాధపడుతున్నారా? బాధ మనకు కాలం కలిసి రాకుంటే బాధ అవశ్యం కలుగుతుంది. సాక్షాత్తు భగవంతుడు కూడా కాలానికి తలవంచక తప్పదు. అప్పుడప్పుడు బాధను స్వీకరించడమే మన కర్తవ్యంగా మారిపోతుంది. నీవు ఇప్పుడు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు పార్థ. త్రిగర్త సైన్యాన్ని ధ్వంసం చెయ్యి. మిత్రమా కర్ణ, ఆ బాలుని ధనస్సును పడగొట్టు. వాడు గాయాలతో ఉన్నాడు మిత్రమా. ఇప్పుడే నేను వాడిని వధిస్తాను. వాడి బాధని అంతం చేస్తాను. మిత్రమా, మనం ఈ బాలుని ఇంకా బాధించనే లేదు. ఇప్పటికి కేవలం 4-5 గాయాలయ్యాయి. మిత్రమా కర్ణ, నా ఆదేశాన్ని అమలు చెయ్యి. విరిచెయ్యి వాడి ధనస్సును.
ఈ బాలుని చేతులు శస్త్రాన్ని ఎత్తేందుకు కాదు, తన ప్రాణభిక్ష కోరేందుకు చేతులు ఎత్తాలి. సింహం శక్తిని చూడాలనుకున్న బాధను నీవు అంతం చేసుకో. నీ శస్త్రాన్ని త్యజించి నా పాదాల చెంతకు రా బాలక. అప్పుడు నీకు మృత్యువును దానంగా ఇస్తాను. రాయిటో. మీరు దీనిని బాధ అంటున్నారా పెద్ద తండ్రి? శకుని మామ నన్ను ప్రేమతో ఆశీర్వదిస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. నీకు ఆశీస్సులు ఇప్పుడు ఇస్తాను బాలక. ఈ పిల్లవాణ్ణి ఇంకా బాధ పెట్టండి మహారథులారా. ప్రత్యక్షంగా చూస్తున్న పాండవుల కళ్ళ నుండి రక్తాశ్రవులు ప్రవహించాలి. ఈ పిల్లవాడి కేకలు విని శిబిరంలో ఉన్న వీరి మాతల హృదయాలు పగిలిపోవాలి. బాగా బాధగా ఉందా పుత్ర? మీ పెద్ద తండ్రికి అందమైన నీ ముఖాన్ని చూపించు బాలక. దుర్యోధన, అభిమన్యుడు బాలుడు. నీవు బాధించాలనుకుంటే నన్ను బాధించు, వదిలేవాడినే. వద్దు దుర్యోధన, నీవు పెద్ద తండ్రివి వాడికి. నీకు వాడు పుత్ర సమానుడు. అంతగా బాధ పెట్టకు వాడినే. బాధ? నేను అనుభవించిన బాధను జ్ఞాపకం చేసుకో సోదరా యుధిష్ఠిరా. వికర్ణుని ముఖాన్ని గుర్తు చేసుకో. మా అన్య సోదరులందరి ముఖాలను గుర్తు చేసుకో. ఏ విధంగా వారి చితాగ్ని నా మనసులో రగులుతోందో. ఈ రోజు అభిమన్యుని గాయాల బాధ వలన నీవు రగిలిపోవాలి. నీకీ బాధ నుండి విముక్తి కావాలా పుత్ర? కోరుకో, భిక్ష కోరుకో. నీ మృత్యువుకై భిక్షను కోరుకో. నీ పెద్ద తండ్రి హృదయంలో ఎంతో కరుణ ఉంది పుత్ర. మీరు సత్యం పలికారు పెద్ద తండ్రి. పెద్ద తండ్రి యుధిష్ఠిరుని హృదయంలో కరుణ ఉంది. కరుణ ఏమిటో తెలుసుకోవాలంటే మీరు వారి వద్ద నేర్చుకోండి. బాలుడా, ఇప్పుడే నేను నీకు
నా మనసులోని కరుణను పరిచయం చేస్తాను. మహారథులారా, ఈ బాలునికి నా కరుణ ఏమిటో రుచి చూపించండి. ఇప్పటికీ వీడు బాధతో ఒక్కసారి కూడా విలపించలేదు. వీడు మృత్యువుకై నన్ను ప్రాధేయపడాలి. అయినా ఇంత చిన్న బాలుడు నా సమక్షంలో ఇలా నవ్వుతూ మరణించకూడదు. ఇలా మరణించకూడదు. సోదరా దుర్యోధన, అంగరాజా కర్ణ, వాడు మీకు పుత్ర సమానుడు. గురుదేవా, మీ ముందు నేను చేతులు జోడిస్తున్నాను. వాడిని ఇంతలా బాధ పెట్టకండి. కనీసం ఇప్పటికైనా వాడిని బంధించండి. గురుదేవా, ఇప్పటికైనా వాడిని బంధించండి. ఇప్పటికైనా వాడిని బంధించండి. చూడు భీమా, వీడి బాధంతా నీ కారణంగానే. నీవు మా సోదరులను అత్యంత క్రూరంగా హత్య చేశావు. ఆ కారణంగానే ఈ రోజు ఈ బాలుడు మరణిస్తున్నాడు. ద్రుపద కన్య కన్నా మిగిలిన పుత్రులు కూడా ఇలాగే మరణిస్తారు. లే బాలక, పైకి లే. నీ మృత్యువుకై ప్రాధేయపడు. పైకి లే. చిన్నతండ్రులు, మా పితృదేవునికి చెప్పండి, నేను వారి ప్రతిష్టకు కలంకం తీసుకురాలేదని. అలాగే మా మాతకు చెప్పండి, యుద్ధంలో నేను మరణించే ముందు కూడా పరాజితుడిని కాలేదని. మిత్రమా కర్ణ, ఇప్పటికీ వీడు మరణించేందుకు సమయం కాలేదు. ఇప్పుడు సమయం వచ్చేసింది పుత్ర. ఇప్పటికైనా శాంతించి నీవు స్వర్గానికి పయనించు.
విశ్వంలోనే సర్వశ్రేష్ఠ యోధుడన్న ప్రతిష్ట నాకు గాని అర్జునునికి గాని ప్రాప్తించదు. ఆ ప్రతిష్టను నీవు మా నుండి దోచుకున్నావు పుత్ర. నేను చూసి గర్వపడుతున్నాను. చూడండి పాండవులారా, చూడండి, ఈ అభిమన్యుని మరణానికి ఉత్సవం జరగబోతోంది. పదండి. అభిమన్యు, నపుంసకులారా ఆగండి! ఇదేనా మీ సామర్థ్యం? ఇదేనా మీ యుద్ధ నీతి? ఆరుగురు మహారథులు ఏకమై ఒక బాలుణ్ణి చంపుతారా? అభిమన్యు, అభిమన్యు, నకుల, సహదేవ, వెంటనే దివ్యోషధాలు తీసుకురండి. వీడి ప్రాణాలు కాపాడండి. కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి. వీడి ప్రాణాలు కాపాడండి. నకుల, వెళ్ళు. అభిమన్యు, 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 అభిమన్యు. మాధవ, ఎందుకింత తీవ్ర దుఃఖం, విషాదం? ఇప్పుడు నా హృదయాన్ని పిండేస్తున్నాయి మాధవ. ఎందుకింత దుఃఖం మనసును పిండేస్తుంది నాకు? ఈ దుఃఖం ఎందుకు కలుగుతుందో నాకు అర్థమే కావడం లేదు. యుద్ధంలో ఎప్పుడూ బాధ ఉంటుంది పార్థ. యుద్ధంలోనైనా జీవితంలోనైనా శస్త్రాలను మించిన ప్రాముఖ్యం ధైర్యాన్ని ధారణ చేయడంలోనే ఉంటుంది. నీవిప్పుడు ధైర్యాన్ని ధారణ చేసుకో పార్థ. ధైర్యాన్ని ధారణ చేసుకో. కానీ ఈరోజు నేను ధైర్యాన్ని ధారణ చేయలేకున్నాను మాధవ. ఈరోజు ధైర్యాన్ని ధారణ చేయలేకున్నాను. నన్ను సత్వరమే కురుక్షేత్ర రణభూమికి తీసుకువెళ్ళండి. తీసుకువెళ్ళండి మాధవ. మాధవ, రథాన్ని ఆపండి. పుత్ర, ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నావు? నేను తమ కోసమే నిరీక్షిస్తున్నాను పితృదేవా. పుత్రుని పరాక్రమాన్ని పితృదేవుడు ప్రశంసించినప్పుడే వానికి నిజమైన ఆనందం కలుగుతుంది. నా పరాక్రమానికి మీ ప్రశంసలు వినాలని ఇక్కడ ఉన్నాను పితృదేవా. నిన్ను ప్రశంసించాలా? పుత్ర, ఎప్పుడూ నేను నిన్ను ప్రశంసిస్తూనే ఉంటాను. కానీ తన పుత్రుని ప్రశంసించే అవకాశం రావటం ఒక తండ్రికి మహద్భాగ్యం అవుతుంది. అభిమన్యు, నేను శిబిరంలో కూడా ప్రశంసించవచ్చును కదా? పద. పితృదేవా, నా పరాక్రమాన్ని మీకు చూపాలని నేను ఇక్కడికి వచ్చాను. ఈ స్థలంలోనే ఈ రోజు నేను నా పరాక్రమాన్ని ప్రదర్శించాను. అక్కడ పెద్ద తండ్రి దుర్యోధనులున్నారు, అక్కడ గురుద్రోణులు, ఇక ఆ వైపు మహారథి కర్ణుడు. కానీ నేను ఒక్క క్షణం కూడా భయపడలేదు పితృదేవా. మీరు గర్వించే విషయం ఏంటంటే నేను మధ్యాహ్నం నుండి సూర్యాస్తమయం వరకు నా శస్త్రాలను త్యజించలేదు. అద్భుతం పుత్ర, అద్భుతం. అవును పితృదేవా, నేను పెద్ద తండ్రి దుర్యోధనునిపై దాడి చేశాను. గురుద్రోణులు నేను వేసిన బాణాలకు గాయపడ్డారు. ఇంకా నేను నా ఖడ్గాన్ని ఒక్కసారి ప్రయోగించే పెద్ద తండ్రి దుశ్శాసనుని భూమిపై పడద్రోశాను. అలాగే నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడాను. అప్పటికీ నేను శస్త్రాలను త్యజించలేదు పితృదేవా.
నీవేమంటున్నావు పుత్ర? అవును పితృదేవా, మీ పుత్రుని చూసి మీరు తప్పక గర్విస్తారు. నా బాణాల వలన కొద్దిసేపు సూర్యుడు కూడా అలసిపోయాడు పితృదేవా. పెద్ద తండ్రి దుర్యోధనుని కళ్ళల్లో మృత్యుభయం చూశాను పితృదేవా. నా శస్త్రాలు చేజారిపోయాయి, అయినా నేను సామర్థ్యాన్ని కోల్పోలేదు. శస్త్రాలు ధనస్సు చేజారక ముందు నేను వేసిన బాణాలకు అక్కడున్న మహారథులందరూ గాయపడ్డారు. మరి నీ శరీరం నుండి రక్తం స్రవిస్తోంది ఎందుకు? శిబిరానికి వెళ్దాం పుత్ర. నకుల సహదేవుల ఔషధాలతో నీకు స్వస్థత కలుగుతుంది. రా పదపుత్ర. శిబిరానికి వెళ్ళడం ఎందుకు పితృదేవా? ఈరోజు నేను సమస్త రణభూమిని నా అధీనంలోనికి తెచ్చుకున్నాను. యుద్ధం ముగిసే వరకు నేను ఇక్కడే ఉంటాను. మీ పరాక్రమాన్ని చూస్తూ ఉంటాను. మా పెద్ద తల్లిని అవమానించిన వారిని మీరు వధించినప్పుడు నా మనసు ఆనందంతో నిండిపోతుంది. నేను ఎంతో అదృష్టవంతుడి పితృదేవా. 50 మంది కౌరవులకు దండన లభించినప్పుడు నేను రణభూమిలోనే ఉన్నాను. మిగిలిన వారికి దండన లభించేటప్పుడు కూడా నేను ఇక్కడే ఈ రణభూమిలోనే ఉంటాను. నేను శిబిరానికి వెళ్ళను పితృదేవా. ఈ యుద్ధం ముగిసే వరకు ఎక్కడికి వెళ్ళను. ప్రతిరోజు ఇక్కడే మీకోసం నేను నిరీక్షిస్తుంటాను పితృదేవా. शस्त्र की वीरों से लड़ा, हार के भी जीत गया, ऐसा था वो योद्धा अभिमन्यु। अभिमन्यु 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 సమాధానం ఇవ్వు. నీ వాస్తవం ఏమిటో చెప్పు. మా సోదరులకు రక్షణను నేను సంఘర్షణలో వారికి ముందు నేను నిలుస్తాను. అలాగే సంతోషంలో వారి వెనుక. అన్నిటికంటే ముందు నేను మా పెద్ద తల్లి పాంచాలి కంటి కాటుకని ఎప్పుడు వారి కంట కన్నీరు ఒలికినా నా అస్తిత్వం అంతా కరిగి నీరైపోతుంది. ఈ రోజు నేను కంటతడి పెట్టను పుత్ర. ఎందుకంటే నా కన్నీటి ప్రవాహంలో నేను మునిగిపోతాను. ఈ భూమి సౌభాగ్యం వలన నీకు జన్మించే పుత్రుడు కురువంశాన్ని నిలబెట్టగలడు. పంచాలి, అభిమన్యుని అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేయించు. అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు నేనెలా చేయగలను నాదా? నేనిప్పుడు నా అంతిమ సంస్కారం చేసుకుంటున్నాను. అభిమన్యు, అభిమన్యు పుత్ర, నాదా నాదా నాదా, మీరు నన్ను ఇలా త్యజించి వెళ్ళలేరు నాదా. నాదా లేవండి నాదా. మేము రక్షించేందుకు ఇద్దరు పెద్ద తండ్రులు, ఇద్దరు చిన్న తండ్రులు ఉన్నారు కదా. అయినా మీకు మృత్యు ఎలా వచ్చింది నాదా? ఇప్పుడు నేను ఎలా జీవించగలను నాదా? ఎలా జీవించగలను మీరు లేకుండా నాదా? నాదా పుత్ర, పుత్ర లే, పుత్ర లే. మీ అమ్మను వదిలిపెట్టి వెళ్ళిపోతావా పుత్ర? మీ పితృదేవులు వస్తాను. వారికి నేను ఏమని సమాధానం చెప్పను. నాదా పుత్ర, పుత్ర నాదా అభిమన్యు, నేను
ఈ యుద్ధాన్ని నిరసిస్తున్నాను, ఈ లోకాన్ని నిరసిస్తున్నాను. సప్తపదిలో వాగ్దానం చేశారు మీరు నాకు, అన్ని వేళలా మీరు నాతోనే ఉంటానని. కనుక ఇప్పుడు యమలోకానికైనా మీతో పాటు నేను వస్తాను. మీతో నన్ను కూడా తీసుకెళ్ళండి నాదా, మీతో నన్ను కూడా తీసుకెళ్ళండి. నాదా, మహాదేవుడు ఆ సౌభాగ్యాన్ని నీకు ఇవ్వలేదు. నీవు తల్లివి కాబోతున్నావన్న విషయం మృత్యువుకి ముందే తెలిస్తే బాగుండేది. నీవు ఇలా విడిచి వెళ్ళిపోతే పుత్ర, ఇప్పుడు నా ఆశ్రధారుడు ఆపేవారెవరు? ఎవరు ఆపుతారు నా ఆశ్రధారుడు? మేము నీ పుత్రుడికి రక్షణ కల్పించలేకపోయాం. ఇది మేము చేసిన దోషమే. దయతో మమ్ము క్షమించర్జున. దీనికి కారణం ఎవరు? ఎవరి కారణంగా మీరు మీరు నా పుత్రుని యుద్ధంలో రక్షించలేకపోయారు అగ్రజ? ఎవరి కారణంగా? సింధురాజు జయద్రథుడు శివునికై తపస్సు చేసి వరాన్ని పొంది వచ్చాడు. ఆ వరం పొందినందున మన మహారథులందరినీ యుద్ధంలో నిర్వీర్యం చేయగలిగాడు. జయద్రథుడు, వాడికి నేను ప్రాణదానం చేశాను. వాడు నేను జీవించి ఉండగానే నన్ను జీవోత్సవాన్ని చేశాడు. వాడికి నేను ప్రాణదానం చేసి పాపం చేశాను. వాడిని క్షమించి నేను పాపం చేశాను. నా కారణంగానే ఇది జరిగింది అగ్రజ. ఇప్పుడు ఇక ఉపేక్షించి లాభం లేదు. ఇప్పుడే వాడిని దండించాలి. నా పుత్రుని మృత్యువుకు దండన. జయద్రథుని భవిష్యత్తు వాని అంతమే. ఇది నా ప్రతిజ్ఞ. శౌర్యవంతుడైన అభిమన్యుని తండ్రి చేస్తున్న ప్రతిజ్ఞ ఇది. మాదిరిగా రాత్రి వేళ యుద్ధం చేస్తావా? యుద్ధం చేసేందుకు రాలేదు, నేను దండించేందుకు వచ్చాను. చూడండి నా రౌద్ర రూపం. వెళ్ళు దుశ్శాసన. అర్జున, సూర్యుడు అస్తమించాక యుద్ధం చేయడం అధర్మం పుత్ర. ధర్మాధర్మాల గురించి ఈ రోజు మీకు మాట్లాడే అర్హత లేదు గురుదేవా. ఈ రోజు మీరు అధర్మానికున్న అవధులన్నింటినీ ఉల్లంఘించారు. నక్కలు ఎన్నడూ గుంపులుగా దాడి చేస్తాయి గురుదేవా. ఈ రోజు మీరు నన్ను తలదించుకునేలా చేశారు.
ఈ రోజు నాకు ధర్మాధర్మాలతో నిమిత్తం లేదు. అర్జునుడు మృతి చెందాడు ఆ రణభూమిలోనే. ఇప్పుడు మీ ముందున్నది కేవలం ప్రతీకారమే, కేవలం ప్రతీకారం. ఒక తండ్రి ప్రతీకారం, వాని పుత్రుని మృతికి ప్రతీకారం. ఇప్పుడు నాకు తెలిసిన ధర్మం ఒక్కటే, జయద్రథుని మృత్యువు. మీరు మీ ప్రతీకారాన్ని రేపు తీర్చుకోండి. మీ గురువు కోరికను మన్నించండి పుత్రులారా. ఆగు పుత్ర, ఆగు అర్జున. ఈ రోజు మీరు అధర్మానికి అవధులను ఉల్లంఘించారు గురుద్రోణ. మీరు మాకు గురువు అని చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా ఉంది. ఒక బాలుడిపై ఇంతమంది దాడి చేయడానికి మీలో ఎవరికీ సిగ్గులేదా? ఈ రోజు ఏ విధమైన నియమాలు బంధనాలు లేవు మాకు. యుద్ధం చేయండి. పుత్ర అర్జున, సమస్త లోకము నిన్ను విమర్శిస్తుంది. అభిమన్యుడు చేసిన త్యాగం వ్యర్థమవుతుంది పుత్ర. ఒకవేళ నీ వలన అధర్మం జరిగితే అప్పటికీ యుధిష్ఠిరుడు సింహాసనాన్ని త్యజిస్తాడు. మహితాత్ములు భీష్ములు, మీ గురుద్రోణులు కన్న కళ్ళలుగా మిగిలిపోతాయి పుత్ర. నీవు అధర్మం చేయరాదు. మనసులోని దుఃఖాన్ని నియంత్రించుకో పుత్ర. ఆగర్జున, ఆగిపో. వాడిని విడిచిపెట్టు. లేదు అగ్రజ, వీడు నా పుత్రుడు అభిమన్యుని హతమార్చాడు. నేను వీడిని క్షమించలేను. వద్దర్జున, ఇది అధర్మం. యుద్ధం పూర్తయింది. అర్జున, అభిమన్యుడు చివరి వరకు ధర్మాన్ని త్యజించలేదు. నీవు ధర్మాన్ని త్యజించి వానికి కళంకం తీసుకురావద్దు. అభిమన్యుడి శౌర్యాన్ని గుర్తు చేసుకో. ఆగిపో. జయద్రథ, నేను నిన్ను క్షమించాను. నాడు సోదరుడు భీముడు నిన్ను వధించబోతుండగా నేను అడ్డుకున్నాను. నేను చేసిన ఈ తప్పుకు నాకు ప్రాయశ్చిత్తం ఒక్కటే, అది నేను నిన్ను వధించటం. అన్యథా స్వయంగా నేను ప్రాణత్యాగం చేయటం. రేపు సూర్యాస్తమయ సమయానికి ఈ రణభూమిలో 2 చితులు రగులుతాయి. ఒక చితిపై పడుకుని నా పుత్రుడు అభిమన్యుడు స్వర్గలోకానికి వెళ్తాడు. 2వ చితిని నేను నీ కోసమే వెలిగిస్తాను. అన్యథా నీవు నా చితిని వెలిగిస్తావు. ఇదే నా ప్రతిజ్ఞ, ఇదే నా ప్రతిజ్ఞ, ఇదే నా ప్రతిజ్ఞ. నిజం చెబుతున్నావు నీవు దుశ్శాసన. ఒకవేళ అర్జునుడు నన్ను రేపు వధించలేకపోతే అగ్ని స్నానం చేయక తప్పదు. కానీ నన్ను అర్జునుడు వధించగలిగితే అప్పుడు కూడా వాడు భస్మమవుతాడు. మా పితృదేవులు నాకు వరమిచ్చారు. ఏ మనిషి కారణంగా నా శిరస్సు భూమిపై పడుతుందో తక్షణమే ఆ మనిషి భస్మమవుతాడు. అవశ్యం ఇది కౌరవపక్షానికి లాభదాయకమే. కానీ నేను మీ అందరి కోసం ఈ బలిదానం ఇచ్చేందుకు సిద్ధంగా లేను యువరాజా. మీరు ఆవేశపడకండి సింధురాజా. మీరు కౌరవులకు జామాత. మీరు మాకు ఇప్పటికే ఎంతో ఉపకారం చేశారు. మేము రక్షించవలసిన బాధ్యత మా అందరిది. మీకు రక్షణ మేము కల్పిస్తాం. అర్జునుడు బాగా చలించిపోయాడు. వాని రౌద్ర రూపానికి అడ్డు నిలవడం అంత సులభం కాదు. మేనల్లుడా, నా మనసులో ఒక పథకం ఉంది. ఆ యోచన ఏమిటి సంజయ? కాస్త చెప్పు నాకు. ఒకవేళ అర్జునుడు జయద్రథుని వధించాడంటే తాను తక్షణమే భస్మమవుతాడు.
కానీ ఆ వాసుదేవుడు అర్జునుని రక్షించేందుకు అవశ్యం ఏదో ఆలోచించే ఉంటాడు సంజయ. అవశ్యం. వాసుదేవుని యోచన ఏమిటో కేవలం వారికే తెలుస్తుంది మహారాజా. కానీ ఈరోజు యుద్ధ శంఖారావం వినిపించినప్పటి నుండి రాకుమారుడు అర్జునుడు మన సైన్యాన్ని ధ్వంసం చేస్తూనే ఉన్నాడు మహారాజా. యుద్ధం 14వ రోజు. గురుద్రోణులు నిర్మించిన 2 వ్యూహాలను ఛేదించి వాసుదేవుడు రాకుమారుడు అర్జునుని రథాన్ని 3వ వ్యూహంలోనికి తీసుకువెడుతున్నారు మహారాజా. ఈ రోజు రాకుమారుడు అర్జునుని దాటికి ఎవరూ నిలవలేకపోతున్నారు మహారాజా. అర్జున, నీ ప్రతిజ్ఞను త్యజించు పుత్ర. ఈ రోజు నీవు సింధురాజు జయద్రథుని చేరుకోలేవు. నా మార్గానికి అడ్డు తొలగండి గురుదేవా. ఈ రోజు నా ప్రతీకార మార్గంలో ఎవరు వచ్చినా సరే నేను వారిని భస్మం చేసేస్తాను. నా పుత్రుడికైన గాయాలు, వాడు పడిన బాధ ఈ రోజు నా బాణాలుగా దూసుకొస్తున్నాయి. ఈ రోజు నా బాణం సాక్షాత్తు నా అభిమన్యుడే. ఈ రోజు నా పుత్రుడు ఒంటరివాడు కాడు. వాడి తండ్రి అర్జునుడు వాడికి తోడుగా ఉన్నాడు. అడ్డు తొలగండి గురుదేవా. పదండి మాధవ. జయద్రథుని మృత్యు వానికై అన్వేషిస్తోంది. ముందు నాతో యుద్ధం చేయ అర్జున. అర్జునుడు కాదు అంగరాజా, వీరాభిమన్యుడి పితృదేవుని. అయినా ఒక తండ్రి ప్రతీకారాగ్ని నుండి నిన్ను నీవే రక్షించుకోలేవు అంగరాజా. రాకుమారుడు అర్జునుడు గురుద్రోణులు నిర్మించిన 3వ వ్యూహాన్ని ధ్వంసం చేయనారంభించారు. వారు త్వరలోనే సింధురాజు జయద్రథుని చేరుకున్నారు. నా పుత్రుని సామర్థ్యంపై నాకు నమ్మకం ఉంది. వాని ప్రతిజ్ఞ నిలుస్తుంది. వాని ప్రాణాలు నిలుస్తాయి. ఆర్యపుత్రులు అర్జునుడు సజీవంగా ఎక్కడున్నారు మాత? ఇటు చూడండి. వారి ప్రాణాలు అక్కడ రణభూమిలో వారు చేసిన ప్రతిజ్ఞ జ్వాల రగులుతోంది. ఆ జ్వాల అక్కడి అపరాధులందరినీ భస్మం చేసేస్తుంది. నాతో యుద్ధం చేయి అర్జున. యుద్ధం యోధులైన వారితోనే చేస్తారు. అపరాధులకు కేవలం దండనే విధిస్తారు. రా అర్జున, ఇలా రా. అర్జున, నీకోసం మేము నీ చితిని సిద్ధం చేసి ఉంచాం. ఇప్పుడు సూర్యాస్తమయానికి కొన్ని గడియలే మిగిలి ఉన్నాయి మా ప్రియ సోదర అర్జున. అయినా నీవు మా బావగారి సమక్షానికి చేరుకోలేకపోయా. కానీ నేనిప్పుడు నీకు మాటిస్తున్నాను, మరి కొంచెం సేపట్లో సూర్యాస్తమయం అవుతుంది. అప్పుడు మా బావగారు నీకు చేసిన ప్రతిజ్ఞను పూర్తి చేయడానికి నీ సమక్షానికి వచ్చి తీరతారు. అర్జున, నీవు ఈ రోజు సింధురాజు జయద్రథుని వధించే అవకాశం లేదు. ఎందుకంటే సింధురాజు జయద్రథుడు మా సంరక్షణలో ఉన్నారు. చూడు, సూర్యాస్తమయం అయిపోయింది కనుక నీవు పరాజితుడైనట్లే అర్జున. వాసుదేవా, ఏమిటిది? తమరి సుదర్శన చక్రంతో సూర్యుడికి ఎందుకు ఆచ్ఛాదన కల్పించారు? సైనికులారా, అటు సూర్యుడు అస్తమించగానే మనం రణభూమికేసి బయలుదేరాలి. ప్రాణహాని ముందుగానే నిశ్చయమయ్యింది. అయినా ఈ యాదవ శ్రేష్ఠుడు వాసుదేవుడు స్వయాన భగవంతుడని చెప్పుకుంటాడు. వీరు ఏమాత్రం నిన్ను రక్షించగలిగారు అర్జున? అర్జున, నీవు ఆనాడు ఈ నారాయణ సేనకు బదులుగా ఈ వాసుదేవుణ్ణి కోరుకున్నావు. నీకు ఏం లాభం కలిగింది అర్జున?
రక్షణకై నిరీక్షిస్తుంది అర్జున. నీవు చేసిన ప్రతిజ్ఞ నీకు గుర్తుంది కదా అర్జున? రా అర్జున, రా. మీరు సర్వేశ్వరులు మాధవ. అవశ్యం నా ఈ వైఫల్యము మీ యోచనే అయి ఉంటుంది. నేను శిరస వహిస్తున్నాను. సూర్యుడు అస్తమించాడా సైనిక? అవును మహారాజా, బయటంతా అంధకారం అనుకుంది. పక్షులు కూడా తమ తమ గూళ్లకు చేరుకుంటున్నాయి. అంటే అర్జునుడి చితిని రగిలించే సమయం ఆసన్నమైంది. మహారాజా, సూర్యాస్తమయమైంది. సూర్యాస్తమయమా? ఇప్పటి వరకు సూర్యుడు ఆకాశంలోనే ఉన్నాడు. ఇంత సత్వరంగా సూర్యుడు ఎలా అస్తమించాడు? ఇది సూర్యాస్తమయం కాదు, వంచన. ఇది వాసుదేవుడు చేసిన వంచన. ఇది మనం వెళ్లి సింధురాజు జయద్రథను నిరోధించాలి. విచ్చేయండి, విచ్చేయండి సోదరా యుధిష్ఠిరా. రండి రండి భీమా, నకుల, సహదేవ, రండి రండి. అర్జున, నా ప్రియమైన సోదరా అర్జున, చూడు, అటు చూడు, మీ సోదరులందరూ వచ్చారు నీకు అంతిమ ప్రణామం చేయడానికి. అర్జున, ఆగిపో. లేదు భీమా, అర్జునుడు ఈ రోజు ఆగరాదు. రణభూమిలో ఈ రోజు మనకు పరాజయం ఎదురైంది. అయితే నేను నీ చితికి నిప్పంటిస్తాను, లేదా నీవు నా చితికి నిప్పంటించాలి. ఇదే కదా నీ ప్రతిజ్ఞ అర్జున? చూడు, నేనే నీ చితిని వెలిగించేందుకు వచ్చేశాను. సూర్యాస్తమయం అయిపోయింది అర్జున, కానీ నేను ఇప్పటికీ జీవించే ఉన్నాను. రండి శకుని మామ, మీ పథకం ఫలించింది. తమకు గాంధీవదారి అర్జునుడి దహనాన్ని దర్శించే అవకాశం లభించనుంది. వాసుదేవా, ఏమిటిది? తమరి సుదర్శన చక్రంతో సూర్యుడికి ఎందుకు ఆచ్ఛాదన కల్పించారు? నేను సూర్యాస్తమయాన్ని గావించలేను, కానీ సూర్యుడు అస్తమించిన వాతావరణాన్ని నేను కల్పించగలను శకుని మామ.
జయద్రథ, నేను చేసిన ప్రతిజ్ఞ ఫలించబోతోంది. దానితో నీ జీవితము ముగిసిపోతుంది. చూడు ఆగర్జున, ఒకవేళ నీ కారణంగా నా మస్తకం భూమి మీద పడిందంటే వెంటనే నీవు భస్మమైపోతావు. ఈ వరాన్ని నాడు నా పితృదేవుడు నాకు ఇచ్చారు. దిగులు పడకు జయద్రథ. ఒకవేళ నీ జీవితం నీ పితృదేవుల ఆశీర్వాదం అయితే నీ మృత్యు సమయంలో కూడా నీకు నీ పితృదేవుల ఆశీర్వాదం లభించడం తథ్యం. అందుకోసమే నేను పాశుపతాస్త్రాన్ని నీపై ప్రయోగిస్తున్నాను. దీనితో నీ తెగిన మస్తకం నేరుగా మీ పితృదేవుని ఒడిలో వెళ్ళిపడుతుంది. రక్షించండి. సింధురాజు జయద్రథుని మస్తకం వాని పితృదేవుని మృతికే కారణమయ్యింది. ఈ ప్రకారంగానే ఈ రణభూమిలో అధర్మం చేసిన వారందరూ అంతమవుతారు. రక్తం ధారలై ప్రవహిస్తుంది. ఒక్కొక్కరుగా మీరు అందరూ మృతి చెందడం తథ్యం. ఎవరు ఎక్కువ అధర్మం చేస్తే వారి మృత్యువు ఆఖరిది అవుతుంది. మీ సామర్థ్యాలు చేసిన విధ్వంసాలు చూసిన తర్వాత, మీరు చేసిన పాపాలకు బాధను అనుభవించిన తర్వాత నిశ్చయం. జయద్రథునిపై అంత నమ్మకమా మీకు? బలికి సిద్ధం చేసిన పశువు మాదిరిగా హతమార్చారు. మౌనం వహించండి మద్రరాజా. మీ మర్యాదను అతిక్రమించకండి. లేదంటే చంపేస్తావా నన్ను? నేను యుద్ధానికి ముందు రోజే మీతో చెప్పాను, రండి యుద్ధం చేద్దామని. శాంతించండి. శాంతించు మేనలుడా. మృత్యుముఖాన్ని చూశాక శాంతంగా ఉండే శక్తి ఉంటే జ్ఞానులకుంటుంది, లేదా తాపసులకుంటుంది. యువరాజు దుర్యోధనుడి వంటి దురభిమానికి, మూర్ఖునికి మాత్రం అటువంటి శక్తి ఉండదు. ఈ రోజు వారికి కృష్ణార్జునుల శక్తి ఏమిటో తెలిసి వచ్చింది. ఈ రోజు వారికి తమ విధ్వంసం స్పష్టంగా కనిపిస్తోంది. మద్రరాజా, నాకు మాత్రం ఆ పంచపాండవుల మృత్యువే స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వాసుదేవుడు ఈ రోజు వంచన చేశాడు. లేదంటే ఈ సమయంలో ఆ అర్జునుడి చిత్తి రగులుతూ ఉండేది. మిత్రమా కర్ణ, ఎట్టి పరిస్థితిలోనైనా నీవు అర్జునుని వధించవలసిందే. ఆ మహేంద్రుడు నాకిచ్చిన దివ్యాస్త్రాన్ని నేను కేవలం ఆ అర్జునుని వధించేందుకే సురక్షితంగా ఉంచాను. మరి ఆ దివ్యాస్త్రాన్ని మీరు ఇప్పటి వరకు ఎందుకు ప్రయోగించలేదు? మా సోదరులు ఇంతమందిని మీరు ఎందుకు చంపనిచ్చారు అంగరాజా? రేపు రణభూమిలో నేను ఆ దివ్యాస్త్రాన్ని అవశ్యం ప్రయోగిస్తాను. ఈ రోజే దివ్యాస్త్రాన్ని ప్రయోగించండి. ఇప్పుడే ప్రయోగించండి అంగరాజా. ఇప్పుడు ఆ దివ్యాస్త్రాన్ని నేను ప్రయోగించలేను రాకుమారా. రణభూమిలో శత్రువు నా ముందు నిలిచి ఉంటేనే అప్పుడే ఆ దివ్యాస్త్రాన్ని ప్రయోగించగలను అని స్పష్టంగా నిర్దేశించారు ఆ మహేంద్రుడు. అయితే శత్రువు రణభూమిలో మీ ముందుకు వచ్చి నిలిచి ఉండడం ఎందుకు సాధ్యం కాదు? సూర్యాస్తమయం తరువాత యుద్ధం చేయడం నియమాలకు విరుద్ధం. రణభూమిలో మృత్యువును పొందడం నా నియమాలకు విరుద్ధమైన విషయం. గురు ద్రోణాచార్య, మేనలుడా, పాండవులు కూడా ఇప్పుడు నియమాలను ఉల్లంఘిస్తున్నారు. శత్రు సైన్యంలో కేవలం అర్జునుడు ఒక్కడే రాత్రి వేళలో కూడా సమర్థవంతంగా యుద్ధం చేయగలిగినవాడు. శత్రుసేనలో అందరికంటే ముందు అర్జునుడే ఉంటాడు. అంగరాజు కర్ణునికి తన దివ్యాస్త్రాన్ని ప్రయోగించే అవకాశం తప్పక లభిస్తుంది. పాండవులు ఈ సమయంలో అభిమన్యుని అంత్యక్రియల విధులలో నిమగ్నమై ఉంటారు. ఈ రోజు రాత్రి అభిమన్యునితో సహా పాండవుల చితిని కూడా రగిలించవలసిందే.
వెళ్ళు పుత్ర. నీ పేరు ఈ సమస్త విశ్వంలో సదా నిలిచి ఉంటుంది పుత్ర, సదా నిలిచి ఉంటుంది. కౌరవులు ధర్మాన్ని పూర్తిగా త్యజించినట్లున్నారు. అర్ధరాత్రి పూట ఈ విధంగా యుద్ధం ఎలా చేయగలరు? ధర్మాన్ని త్యజించేవారు దానిని సంపూర్ణంగానే త్యజిస్తుంటారు. అవకాశం వచ్చినప్పుడు వారి అధర్మం ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఈ రోజు శత్రువులకు ఈ విధంగా అన్ని నియమాలను త్యజించడం బహుశా లాభదాయకమనిపించి ఉండవచ్చు. ఇప్పుడు ఇంకా మనం గాయపడ్డ సైనికులకు చికిత్స చేయలేదు అగ్రజ. మన పక్షాన స్వస్థతతో ఉన్న సైనికులు ఎక్కువ మంది లేరు. దిగులు పడకు నకుల. స్వస్థతతో ఉన్న సైనికులను వెంటనే యుద్ధానికి సిద్ధం చెయ్యి. బహుశా శత్రువులు మరచి ఉంటారు రాత్రి వేళలో కూడా నేను సంహారం చేయగలనని. బావా భీమా, ఈ యుద్ధంలో ఇప్పుడు మీ పుత్రుని అవసరం వచ్చింది. మీ పుత్రుడు ఘటోత్కచుడు ఓ రాక్షసుడు. రాక్షసుల శక్తి రాత్రి వేళలో అధికంగా ఉంటుంది. వాడు శత్రు సైన్యాన్ని ధ్వంసం చేయగలడు. ఈ యుద్ధంలో రాక్షసుల సహాయం కోరడం అధర్మం అవుతుంది వాసుదేవా. ధర్మాధర్మాల మధ్య మూడవ స్థితి ఒకటి ఉంటుంది భీమసేన. ధర్మాన్ని రక్షించేందుకు గాను అధర్మం అనిపించే కార్యం చేయడం ఒకవేళ అనివార్యమైతే దానిని ఆపద్ధర్మం అంటారు. మీరు మీ పుత్రుని సహాయం చేయమని ఆదేశించండి. ఇప్పుడు కేవలం వాడే మనకు సహాయం చేయగలరు. తండ్రి, మీరు ఈ ఘటోత్కచుణ్ణి 3 సార్లు స్మరిస్తే చాలు. తక్షణమే నేను మీ సేవకై ప్రత్యక్షం అవుతాను. మిత్రమా కర్ణ, అర్జునుడు ఖచ్చితంగా పాండవ సైన్యానికి ముందు వరుసలో ఉంటాడు. నీవు నీ దివ్యాస్త్ర ప్రయోగాన్ని జాప్యం చేయకుండా చేయాలి. పుత్ర ఘటోత్కచ, మీ తండ్రికి నీ సహాయం అవసరమైంది. ఆహ్వానిస్తున్నారు. పుత్ర ఘటోత్కచ ప్రత్యక్షమము. పుత్ర ఘటోత్కచ ప్రత్యక్షమము. సారథి, ప్రధాని అర్జునుని వైపుకు తీసుకువెళ్ళు. పుత్ర ఘటోత్కచ ప్రత్యక్షమము. ఈ అస్త్రాన్ని నీవు కేవలం ఒక్కమారే ప్రయోగించగలవు. అది కూడా రణభూమిలో శత్రువు నీ సమక్షంలో ఉన్నప్పుడే.
ఓ దివ్యాస్త్రమా, ఆ దేవేంద్రుని ఆశీర్వాదాన్ని అనుసరించి నీవు ఒక మారు నా ఆదేశాన్ని మన్నించాలి. నేను నిన్ను ఆదేశిస్తున్నాను. మిత్రమా కర్ణ, ఎవడి రాక్షసుడు? ప్రణామాలు పెద్ద తండ్రి. రాకుమారుడు భీముని పుత్రుడను కటోత్కచుండి. మీకు పాదాభివందనం చేసే అనుమతినివ్వండి. నా మిత్రుడు దుర్యోధనుడు ఆపదలో ఉన్నాడు. భీముడు కౌరవ రాకుమారులను వధించే ప్రయత్నంలో ఉన్నాడు. నేనిప్పుడు వారిని రక్షించాలి. కానీ నా మిత్రుడు దుర్యోధనుడు మరణిస్తే ఈ యుద్ధం ఇక్కడే ముగిసిపోతుంది మిత్రుదేవా. రాకుమారుడు దుర్యోధనునికి మీరు వెంటనే సహాయపడాలి, లేదంటే ఆ రాక్షసుడు వారి ప్రాణాలు తీస్తాడు. మిత్రమా కర్ణ, ఈ రాక్షసుని తక్షణమే వధించు. చంపేవాణ్ణి.
ఇంతకంటే లోతైన గాయం సూదితో వస్త్రాలు కుడుతున్నప్పుడు స్త్రీలకు అవుతూ ఉంటుంది. అయినా నీవు వీటితో పాండుపుత్రుడు వృకోదరుడు భీముణ్ణి భూమిపై కూలతో వేయాలని కలడు కంటున్నావా? తమరి బాణాలపై కేవలం నా పేరు రాసి ఉంది అంగరాజ కన్నా. ఒక సింహం తోకను లాగివేసి వానరం వృక్షమెక్కి కూర్చుంటే దానిని యుద్ధమని అనుకోరాదు. ఒక గదాధారిపై బాణాలు వర్షించడం శౌర్యం ఎలా అవుతుంది? నాతో యుద్ధం చేయండి. ఒక రాక్షసుని సహాయంతో నా దివ్యాస్త్రాన్ని నాశనం చేశావు అర్జున. అవశ్యం ఇది వాసుదేవుని పన్నాగమే అయి ఉంటుంది. నీవు జీవించి ఉండేందుకు జనం మధ్యలో దాక్కుని మీ సోదరుని పుత్రుణ్ణే బలి తీసుకుంటావా? కానీ నేను దివ్యాస్త్రం లేకపోయినా నిన్ను వధించగలను అర్జున. ఇప్పుడే నాతో యుద్ధం చేయి. మాధవ, ఇది మీరు వేసిన పథకమేనా? మీరు నా ప్రాణాలు కాపాడేందుకు మీరు ఘటోత్కచుని బలి చేయ తలపెట్టారా? అవును పార్థ, దివ్యాస్త్రాన్ని ప్రయోగింపజేయడం అనివార్యం. ఇంకెందరిని ఎవరెవరిని బలి చేయించేందుకు సంసిద్ధమయ్యారు మాధవ? నిన్ను బలి చేస్తాను పార్థ, నేను బలి అవుతాను. ఈ ధర్మ సంస్థాపన పథంలో ఎవరిని బలి చేయడం అనివార్యమో వారిని బలి చేయవలసిన అవసరం వస్తుంది. ఎవరు జీవించి ఉండటం అనివార్యమో వారు దుఃఖంతో సంఘర్షణల భారంతోనే జీవించవలసి ఉంటుంది. నీవు నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉండు. యుద్ధం చేయి. దుర్యోధన 60 మంది! భీమా!